ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం చోటు చేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మృతి చెందగా మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మృతుల్లో తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు పేటరేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు దిగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా మారింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది పర్యాటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను తరలించడం కష్టంగా మారింది. मंजुनाथ शिवमोगा कर्नाटक से हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं। अब हमारा कश्मीर टूर का दूसरा दिन है। कल हम बोट हाउस में ठहरे थे। కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి తరలి వెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్టు సమాచారం. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మోడీ ఆదేశాలతో హుటాహుటిన కాశ్మీర్కి చేరుకున్నారు హోంమంత్రి అమిత్ షా. భద్రతా దళాల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాశ్మీర్కి చేరిన వెంటనే ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండించారు ప్రధాని మోడీ. విదేశీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ఇండియా బయలుదేరారు. ఈ దాడి చేసిన వారిని విడిచిపెట్టేది లేదంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు మోడీ. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. ఈ దాడి అత్యంత దారుణమని, హృదయ విదారకమైందని ఆర్ఎస్ఎస్ కీలక నేత దత్తాత్రేయ హోస్బలే పేర్కొన్నారు. మరణించిన వారికి ఆర్ఎస్ఎస్ నివాళులర్పించింది. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. ఇది మన దేశ ఐక్యత, సమగ్రతపై దాడి. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు తమ విభేదాలకు అతీతంగా ఈ ఉగ్రవాద చర్యను ఖండించాలని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలను చేస్తుందని, ఈ దాడికి కారణమైన వ్యక్తులకు తగిన శిక్ష విధించేలా చూడాలని తెలిపింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్లు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. అలాగే భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ దంపతులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం చోటు చేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మృతి చెందగా మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మృతుల్లో తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు పేటరేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు దిగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా మారింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది పర్యాటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను తరలించడం కష్టంగా మారింది. मंजुनाथ शिवमोगा कर्नाटक से हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं। अब हमारा कश्मीर टूर का दूसरा दिन है। कल हम
बोट हाउस में ठहरे थे। కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి తరలి వెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్టు సమాచారం. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మోడీ ఆదేశాలతో హుటాహుటిన కాశ్మీర్కి చేరుకున్నారు హోంమంత్రి అమిత్ షా. భద్రతా దళాల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాశ్మీర్కి చేరిన వెంటనే ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండించారు ప్రధాని మోడీ. విదేశీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ఇండియా బయలుదేరారు. ఈ దాడిని చేసిన వారిని విడిచిపెట్టేది లేదంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు మోడీ. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. ఈ దాడి అత్యంత దారుణమని, హృదయ విదారకమైందని ఆర్ఎస్ఎస్ కీలక నేత దత్తాత్రేయ హోస్బలే పేర్కొన్నారు. మరణించిన వారికి ఆర్ఎస్ఎస్ నివాళులర్పించింది. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. ఇది మన దేశ ఐక్యత, సమగ్రతపై దాడి. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు తమ విభేదాలకు అతీతంగా ఈ ఉగ్రవాద చర్యను ఖండించాలని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలను చేస్తుందని, ఈ దాడికి కారణమైన వ్యక్తులకు తగిన శిక్ష విధించేలా చూడాలని తెలిపింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన బైసరన్ లోయలో జరిగిన ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్లు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. అలాగే భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ దంపతులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్లో మంగళవారం చోటు చేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మృతి చెందగా మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మృతుల్లో తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు పేటరేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా మారింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది పర్యాటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను తరలించడం కష్టంగా మారింది. मैं मंजुनाथ शिवमोगा कर्नाटक से हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं. अब हमारा कश्मीर टूर का दूसरा दिन है. कल हम बोट हाउस में ठहरे थे। కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి తరలి వెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్టు సమాచారం. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మోడీ ఆదేశాలతో హుటాహుటిన కాశ్మీర్కి చేరుకున్నారు హోంమంత్రి అమిత్ షా. భద్రతా దళాల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాశ్మీర్కి చేరిన వెంటనే ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండించారు ప్రధాని మోడీ. విదేశీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ఇండియా బయలుదేరారు. ఈ దాడిని చేసిన వారిని విడిచిపెట్టేది లేదంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు మోడీ. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. ఈ దాడి అత్యంత దారుణమని, హృదయ విదారకమైందని ఆర్ఎస్ఎస్ కీలక నేత దత్తాత్రేయ హోస్బలే పేర్కొన్నారు. మరణించిన వారికి ఆర్ఎస్ఎస్ నివాళులర్పించింది. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. ఇది మన దేశ ఐక్యత, సమగ్రతపై దాడి. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు తమ విభేదాలకు అతీతంగా ఈ ఉగ్రవాద చర్యను ఖండించాలని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలను చేస్తుందని, ఈ దాడికి కారణమైన వ్యక్తులకు తగిన శిక్ష విధించేలా చూడాలని తెలిపింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన బైసరన్ లోయలో జరిగిన ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్లు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. అలాగే భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ దంపతులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు.